హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నేను కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ టెంపుల్ వీడియో పెట్టాను కదా, దాని తర్వాత కంటిన్యూ వీడియో పెట్టడం మానేశాను. ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ తర్వాత మేము అరుణాచలం అయితే వెళ్ళామన్నమాట. కోయంబత్తూరులో ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి కాట్పాడి నుంచి లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. లోకల్ ట్రైన్స్ 2 hours పడుతుంది. అక్కడి నుంచి 2 hours లోకల్ ట్రైన్లో అయితే వచ్చేసాము. ఫైనల్గా అయితే అరుణాచలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావడానికి దాదాపు 2 ఏళ్ల నుంచి మేము కష్టపడుతున్నాము, కానీ ఇప్పుడైతే కుదిరిందనమాట. మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నా అప్పుడు దేవుడు తీసుకోడు. దేవుడు ఎప్పుడు పిలుచుకోవాలి అనుకుంటాడో అప్పుడే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనేది నేను చాలా నమ్మాను. ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా అసలు కుదరలేదు. ఈసారి అనుకోకుండానే జరిగిపోయిందనమాట. సో మేము ఇంకా రైల్వే స్టేషన్లో ఆటో మాట్లాడుకొని ఇంకా దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడ డ్రాప్ చేయమని చెప్పామన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరే ఉంది, ఎదురుగా ఉంది. ఇంకా రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేద్దామని బయలుదేరామన్నమాట. ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకోమని చెప్పింది మా అమ్మ. సో అందరం ఫ్రెష్ అయిపోయాము. మా నాని వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ నలుగురం అయితే బయలుదేరామన్నమాట. హ్యాపీగా ఫ్రెష్ అయ్యి ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం కదా, గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం టెన్షన్గా కూడా ఉంది. 14 kilometers అంటున్నారు కదా, కొంచెం ఈజీగా చేసే దేవుడా అని అయితే దండం పెట్టుకున్నాను. రాగానే హారతి కర్పూరం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట. ఇంకా దండం పెట్టుకొని స్లోగా ఇక్కడ వీళ్ళు బొట్లు అవి పెడుతుంటే నామాలు అవి పెట్టించుకున్నాం అనమాట. ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్లో వెళ్ళంగానే వినాయక స్వామి టెంపుల్ అయితే వచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరాము. కొంచెం ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుందన్నమాట. సో మొత్తం క్లమ్జీగా ఉంది. ఇక్కడ చూడండి, ఈవినింగ్ 4:30 అవుతుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కానీ ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. 50-60 ఉంది ఒక్కొక్క మూర. ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఈవినింగ్ ఇప్పుడే స్కూల్స్ అయిపోయే టైము, ఇంకా అందరూ ఆఫీసులు అయిపోయే టైం కదా. రోడ్డు అయితే చాలా బిజీగా ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే అంత అలా ఉండదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అయితే అన్నారనమాట. ఫస్ట్ టైం కదా, చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా కొంచెం ఎండగానే ఉంది, 4:30 అవుతుంది. మరి ఏ టైం అవుతుందో ఏమో అనేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. ఇంకా ఇక్కడ అయితే మీరు కూడా అరుణాచలం వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని టైమ్స్ వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం బేసిక్గా శివుడు ఫ్యాన్ అనమాట. ఎక్కడ టెంపుల్స్ ఉన్నా వెళ్ళిపోతాము. బట్ ఇక్కడికి రావడం చాలా టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ టైం నా డెస్టినేషన్ వచ్చి కాశీ అనమాట. అక్కడికి ఎప్పుడు వెళ్తానో, దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో. ఇంకా ఇదైతే అగ్నిలింగం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అంతా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎక్కడ ఏంటి అనేసి ఇట్లా బోర్డులో పెట్టారనమాట మనకు క్లియర్గా. ఇంకా ఇక్కడ రోడ్డు దాటుకుంటా ఇక్కడ దేవుడు ఉంటే అగ్నిలింగం దగ్గర దర్శనం తీసుకోండి. ఇంకా రోడ్డు దాటుకుంటుంటే సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది. ఏం చెప్పలేను అసలు. ఆ సాక్స్ వేసుకోబట్టి నాకు కాలు ఏం అవ్వలేదు. ఇద్దరు 2-wheeler పైన వచ్చి సడన్గా బ్రేక్ పడలేదని చెప్పారు. కాలు పైన వెళ్ళిపోయిందనమాట బైక్. కానీ ఏం అవ్వలేదండి, ఆ దేవుడు దయ వల్ల. అసలు కాలు ఒక చిన్న గీత కూడా పడలేదు. కానీ సాక్స్ మాత్రం మొత్తం చినిగిపోయింది. బట్ దేవుడు దయ వల్ల ఏమీ కాలేదు కాలికి. అప్పుడు అన్నాడు మా హస్బెండ్, సాక్స్ వద్దన్నావు, ఇప్పుడు చూడు ఇది వేసుకోవడం వల్ల ఎంత మంచి జరిగిందో అనేసి. కానీ నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏం బాధ అనిపించలేదు, కానీ నేను గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను అని చాలా బాధ వేసింది అనమాట. ఇంత దూరం వచ్చి ఇన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను, ఏం చేయలేకపోయాను అనేసి బాధపడుతూ ఏడుస్తుంటే అక్కడ ఒక పెద్ద ఆయన వండుకొని, చాలా ఏజ్డ్ ఆయన వచ్చి దగ్గరికి, దేవుడేమీ నీకు చెప్పలేదు, నువ్వు కష్టపడి చేయాలని, నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రా, ఫ్రీగా వచ్చి నీకు హెల్త్ బాగున్నప్పుడు అప్పుడు దర్శనం చేసుకో, నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్నేమి ఇబ్బంది పెట్టాడు, దేవుడేం చెప్పలేదు, మన భక్తితో పూజిస్తే చాలు అని చెప్పాడు. నాకు అది చాలా సంతోషం అనిపించింది.
ఇంకా కాలు వాపు వచ్చేస్తుందని మేము గిరి ప్రదక్షిణ చేయకుండా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ దర్శనానికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఇంకోసారి దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ టైం మళ్ళీ వచ్చి దీపాలన్నీ పెట్టుకొని 5:30కి క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ సార్లు దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనము. కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు, అందుకని మేము 100 రూపీస్ టికెట్స్లో అయితే వెళ్ళామన్నమాట. 2 hours 2 to 3 hours అయితే టైం పట్టింది, కానీ హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఒక్కటే గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. నెక్స్ట్ వచ్చి రామేశ్వరానికి. నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.